ఎంతో రుచిగా తినే కొద్దీ తినాలనిపించేటువంటి రవ్వ ఊతప్పాల కోసం నేను ఇక్కడ ఒక గ్లాసు పుల్లటి పెరుగు తీసుకున్నానండి. అదేవిధంగా ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. దాంట్లో క్యారెట్ తురుము, పచ్చి బఠానీ, అదేవిధంగా పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కావాలంటే మీరు అల్లం తరుగు, కరివేపాకు ఇవి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పావు గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్మాల్ కప్పు వరిపిండి వేసేసుకుంటాం, రైస్ ఫ్లోర్ వేసుకుని మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకుని మనం ఒక 15-20 నిమిషాల పాటు నానేస్తామండి. మంచిగా నాని మనకి బ్యాటర్ రెడీగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి చూసుకోండి, కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నేను తవా పెట్టేసుకుని ఆయిల్ గ్రీజ్ చేసుకుని ఒక గరిటె పిండి తీసుకుని వేసేసుకున్నాను. ఈ విధంగా స్ప్రెడ్ చేయక్కర్లేదండి, కొంచెం తిక్కుగానే ఉంటుంది, ఊతప్పం కదా. ఇంకా రెండు సైడ్స్ మంచిగా రెడ్ గా కాలేలాగా మనం కాల్ చేసుకుంటాము. ఇదే బ్యాటర్ తో మనం ఇడ్లీ చేసుకోవచ్చు, ఇదే బ్యాటర్ తో గుంత పొంగనాలు చేసుకోవచ్చు. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. పుల్లగా ఉంటుంది పుల్లటి పెరుగు వాడటం వల్ల. ఇంకా పుల్లటి పెరుగు లేదంటే నార్మల్ పెరుగు కూడా వాడుకోవచ్చు. ఇంకా దీంట్లో వంట సోడా గానీ ఇంకా అదర్ ఐటమ్స్ ఏం వేయక్కర్లేదు. మనకి ఇంకా ఊతప్పాలు రెడీ అయిపోయినాయండి. మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయొచ్చు. కొబ్బరి చట్నీ గానీ, పల్లీ చట్నీ గానీ, అల్లం చట్నీ గానీ, మీ ఇష్టం అండి. ఏ చట్నీతో సర్వ్ చేసినా బాగుంటుంది. అచ్చంగా అలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది.